ఈ మధ్య కాలంలో రెండు సందర్భాలు కనిపించినాయి. ఒకటి, రాహుల్ గాంధీ వెనక రేవంత్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు పదే రిపీట్ మోడ్ లో లూప్ లో తిరుగుతూ ఉన్నాయి. పార్టీ దృష్టిలో ఇది తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితి అని కొందరంటూ ఉంటే, డిగ్నిఫైడ్ గా, హుందాగా, నింపాదిగా వ్యవహరించాల్సింది అని కాంగ్రెస్ ని అభిమానించే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక సందర్భం. అయితే దీనికి తోడు ఏపీ టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడి కుమారుడి వివాహంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తో రేవంత్ మాట్లాడుతున్న దృశ్యాలు ఇప్పుడు పదే తిరుగుతూ ఉన్నాయి. ఒక విషయంలో వీళ్ళిద్దరూ గతంలో కలిసి పనిచేశారని, ఏపీ తెలంగాణ రాజకీయ పరిణామాల్ని అదే విషయం ఊహించని మలుపులు తిప్పింది అంటూ పరోక్షంగా కొందరు మాట్లాడుతూ ఉంటే, ఈ కాన్వర్సేషన్ లో లోకేష్ ఎలిగెంట్ గా మాట్లాడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒదిగి వింటున్నట్టుగా ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో వచ్చింది. నిజానికి గతంలో తాను పనిచేసిన పార్టీనే కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్న పార్టీ అధిష్టానానికి సంబంధించి కావచ్చు, గౌరవ మర్యాదలు ఉండొచ్చు, విధేయత ఉండొచ్చు, సాన్నిహిత్యము ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి జనానికి ప్రతినిధి, ఒక రాష్ట్రానికి ప్రతినిధి, పైగా మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన రాష్ట్రానికి మరింత ముఖ్యం ఇండివిడ్యువల్ ఐడెంటిటీ, బాడీ లాంగ్వేజ్, అలాగే ఆ స్టేచర్ ని మెయింటైన్ చేయడం అనేవి. ఇప్పుడు రేవంత్ బాడీ లాంగ్వేజ్ విషయంలో చర్చ జరగడానికి ప్రధాన కారణం ఇదే.